ఏడాదిలో చేసిందేమీ లేక చెప్పుకోలేక మహా తిప్పలు. అంతా ఆత్మస్తుతి పరనింద. వ్యవస్థాపకుడి కుటుంబాన్ని పక్కకు నెట్టి సొంత కుమారుణ్ణి ప్రమోట్ చేసుకునేందుకు ఎత్తులు. ఇది టీడీపీ 3 రోజుల పాటు కడపలో నిర్వహించిన మహానాడు తీరు. సూపర్ 6 అంటూ చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయలేకపోవడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మహానాడులో నానా పాట్లు పడ్డారు. వాగ్దానాలను నెరవేర్చలేని వైఫల్యాల్ని మరుగున పడేసేలా ప్రత్యర్థిపై దూషణలతో దాడికి దిగారు. ఈ మహానాడులో బాలకృష్ణ కనిపించలేదు. దీంతో పూజించిన క్యాడర్ చేతులతోనే ఎన్టీఆర్ను చీకొట్టించి ఆయన నుంచి పార్టీని లాక్కున్న సీఎం చంద్రబాబు టీడీపీలో క్రమేపీ నందమూరి వంశానికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మంత్రి నారా లోకేష్ ను పార్టీలో ప్రమోట్ చేసేందుకు నందమూరి కుటుంబాన్ని సీఎం చంద్రబాబు క్రమేపీ దూరం పెడుతున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు చేపట్టి దూసుకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ కు మంచి స్పందన వచ్చింది. ఆయన్ను కొనసాగిస్తే తనయుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది అని చంద్రబాబు భావించారు. క్రమేపీ జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణను ముందు పెట్టి వ్యవహారాన్ని చక్కబెట్టిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. బాలకృష్ణ అవసరము తీరిందనే భావనతో తాజాగా మహానాడులో ఆయన కనిపించకుండా చేశారని అభిమానులు వాపోతున్నారు. టీడీపీ పూర్తిగా నారావారిదేనని, ఎన్టీఆర్ వంశానిది కాదని క్యాడర్కు చెప్పేందుకే నందమూరి కుటుంబాన్ని దూరం పెట్టారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. కడప మహానాడులో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను అదే పనిగా దూషించడం, లేనిపోని నిందలు మోపి సంబరపడ్డానికే టీడీపీ నేతలు ఎక్కడలేని ఉత్సాహం చూపారు. చంద్రబాబు లోకేష్ ను ఆకాశానికి ఎత్తడం, చేయని పనుల గురించి అభూత కల్పనలతో గొప్పగా చెప్పుకుంటూ చంద్రబాబు ఆయన పరివారం ఆత్మానందం పొందింది. కడప గడ్డపై తొలిసారి మహానాడు నిర్వహించామంటూ ఊదరగొట్టడమే తప్ప కడప ప్రాంతానికి ఇన్నేళ్లలో ఏం చేశారో ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు. మామూలుగా అయితే మహానాడులో వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై చర్చించడం ఆనవాయితీ. ఈ మహానాడులో తీర్మానాలు దాదాపు పక్కకు పోయాయి. సూపర్ 6 హామీల తరహాలో సూపర్ 6 శాసనాలు అంటూ పాత అంశాలకే కొత్త పేర్లు పెట్టి చంద్రబాబు తన తనయుడు లోకేష్తో చెప్పించారు. ఈ శాసనాలేమిటి అని తమ్ముళ్ళు బుర్రగొక్కుంటూ చర్చించుకుంటున్నారు. 6 శాసనాల్లో గొప్పగా చెప్పిన వాటిల్లో కార్యకర్తే అధినేత. కానీ అదే రోజు కడపలో మహిళా కార్యకర్త తనకు పార్టీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. ఎమ్మెల్యే మాధవి తమను అణిచివేస్తున్నారని ఆమె బలవన్మరణానికి సిద్ధమైంది. దీన్ని బట్టి టీడీపీలో కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చని చంద్రబాబు ప్రసంగిస్తూ ఉండగా ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలే చెబుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అర్థం పర్థం లేని శాసనాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చి ఆ తర్వాత 10కి పైగా తీర్మానాలు చేసినా వాటిలో పస లేకుండా పోయింది. వాటిని ఎందుకు చేశారో, ఉద్దేశం ఏమిటో కూడా చెప్పలేకపోయారు. చివరగా రామ్మోహన్ నాయుడుతో రాజకీయ తీర్మానం చేయించారు. గతంలో యనమల రామకృష్ణుడు ప్రతిపాదించేవారు. ఈసారి యనమల వేదిక మీద ఉన్న రామ్మోహన్ నాయుడుతో తీర్మానం చేయించి సీనియర్ల అవసరం లేదని స్పష్టం చేశారు.